బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో భారీ ఊరట లభించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలని దాఖలైన మధ్యంతర పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా వెల్లడించింది. అదేవిధంగా కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇక పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను రాబోయే 4 వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం యూపీఎస్సీ తోటి పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రకాష్ సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా డీజీపీ బి శివధర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త టి ధన్గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇదే హైకోర్టు గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు యూపీఎస్సీకి డిసెంబర్ 31న తాజాగా జాబితాను పంపినట్లుగా కోర్టుకు తెలిపారు. ఆలస్యంగా పంపారంటూ జాబితాను యూపీఎస్సీ రిజెక్ట్ చేసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత జాబితాను పంపిందని, దీనికి యూపీఎస్సీ ఆమోదించిందని పేర్కొన్నారు. ఇక గతంలో యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసిందని, ఎప్పుడూ ఆలస్యమైందనే ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. తాజాగా జాబితాను పంపుతూ జాప్యం జరిగిందని చెబుతోందన్నారు. యూపీఎస్సీ తరపు న్యాయవాది కులకర్ణి తన వాదనను వినిపిస్తూ యూపీఎస్సీకి 7 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపిందన్నారు. అందువల్ల జాబితాను వెనక్కి పంపినట్లుగా ధర్మాసనానికి తెలిపారు. కేసులో ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్ను కొట్టివేశారు.